భారతదేశంలో అనేక క్రిటికల్ సెక్టర్స్ ఉన్నాయి. టెలికమ్యూనికేషన్స్, నావిగేషన్, పవర్ గ్రిడ్ సింక్రనైజేషన్, బ్యాంకింగ్, డిజిటల్ సర్వీసెస్, ఇలా చాలా రకరకాల క్రిటికల్ సర్వీసెస్ ఉన్నాయి. వీటన్నిటి కూడా ప్రిసిషన్ ఇన్ టైమింగ్, అంటే సూక్ష్మంగా టైమింగ్లో ఎగ్జాక్ట్ టైమింగ్ అవసరం అనమాట. సైంటిఫిక్ రీసెర్చ్ కావచ్చు, లేదా డీప్ స్పేస్ నావిగేషన్ కావచ్చు, గ్రావిటేషనల్ వేవ్ డిటెక్షన్ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిలో ఎక్యురసీ ఆఫ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మిల్లీ సెకండ్, ఆ మైక్రో సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అయినా సరే, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అయితే మన దగ్గర ఉన్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా చాలా మంది కూడా ఇప్పటి వరకు జీపీఎస్, ఫారెన్ సోర్సెసే ఫాలో అవుతారనమాట టైం స్టాండర్డైజేషన్లో. ఇండియన్ స్టాండర్డ్ టైం ఫాలో అయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది మన ప్రభుత్వం అనమాట. దీనికోసమే లీగల్ మెట్రాలజీ ఇండియన్ స్టాండర్డ్ టైం డ్రాఫ్ట్ రూల్స్ 2025 తీసుకొచ్చింది మన ప్రభుత్వం అనమాట. దీని ద్వారా ఒక ప్రాపర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చి మొత్తం దేశం మొత్తం కూడా అనేక రంగాల్లో ఒక ప్రాపర్ ప్రోటోకాల్ తీసుకురావాలి. టైం స్టాండర్డైజేషన్, టైం సింక్రనైజేషన్ ప్రోటోకాల్ తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది అనమాట. అనేక నెట్వర్క్స్, అనేక క్రిటికల్ సెక్టర్స్లో ఈ టైంని ప్రాపర్గా స్టాండర్డైజ్ చేయాలి, మిల్లీ సెకండ్తో సహా అని. కానీ దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఆస్ట్రోనామికల్ అంటే రాకెట్ లాంచ్, సైంటిఫిక్ రీసెర్చ్, కొన్ని రకరకాల మినహాయింపులు కూడా దీనికి ఇస్తున్నారనమాట. మిగతా వాళ్ళు మాత్రం దీన్ని వయోలేట్ చేయడానికి లేదు.